కళ్ళు మూసుకోవాలి. బాయ్స్ మాట్లాడొద్దు. ప్రేమ నమ్మకము జీవం కలిగిన దేవాన్ని బంగారు పాదంకు వేలాది వందనములు స్తోత్రములు తండ్రి. ప్రభా మరి మమ్మల్ని ప్రేమించి సంవత్సరం వెంబడి సంవత్సరము ప్రభా దినం వెంబడి దినము మీ కృప అనుగ్రహిస్తూ వచ్చిన మీ యొక్క మంచితనం బట్టి విశ్వాసతను బట్టి మీ రక్షణ బట్టి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని బట్టి ప్రభా గొప్ప రక్షణ ఇచ్చి పరలోక రాజ్యంలో శ్వాసం మా కొరకు ఏర్పాటు చేసిన మీ యొక్క శిలువ కార్యం బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభా ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు. ఈ సంవత్సరం ప్రభా VBS తరుణం ఇచ్చినందుకు వందనాలు. 3 దినాలు కూడా ప్రభా మీరు మమ్మల్ని నడిపించారు. అందరి బట్టి మీకు స్తోత్రము తండ్రి. ప్రభా ఈ దినం కూడా ఇప్పటివరకు మీ క్షేమం అనుగ్రహించినందుకు ఏమిచ్చి వినడం తీర్చుకోలేక తండ్రి కొద్ది స్తుతి ఆరాధన నీ ప్రియకుమారుడు నాకు రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు సమర్పిస్తూ ప్రభా ఈ సమయాన్ని బిడ్డల్ని మమ్మల్ని మా నోటి మాటల్ని ప్రభా నీ చేతికి అప్పగించుకుంటూ వస్తున్నాం. ఎవరైతే విన్నట్లు వెళ్ళిపోతున్నారో వారిని క్షమించండి. ఈ తరుణం అనుగ్రహించండి. ఈరోజు వారి హృదయాలు తెరిచి మనసు తెరిచి ప్రభా మరి ఏదైతే సాతాను వారి మనోనేత్రంకు గుడ్డితనం కలుగజేసిందో దాన్ని అంతా నుంచి విడిపించి బిడ్డలను అంగీకరించి లోబడి ఒప్పుకొని తీర్మానం చేసుకుని వెళ్ళడానికి సహాయం చేయండి. ఆ తీర్మానం మీద మీరు పరిశుద్ధాత్మ చేత ముద్ర వేయండి ప్రభా. ఈ బిడ్డలు వారి విషయంలో మీ రక్షణ కార్యంను ఉద్దేశించావు ప్రభా. మరి రక్షణ కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఇదను బిడ్డలు మీరు దర్శిస్తామని నమ్మి నీకు వందనాలు చెల్లించుకుంటూ నన్ను కూడా నీ సిలువ చాటును మరుగుపరచమని నీ బిడ్డలకు మేలైంది నా నోట ఉంచి నీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ సన్నిధికి అప్పగించుకుంటూ కనపడని అంధకార శక్తులను చేసినామని బంధిస్తూ బిడ్డలకు ప్రభా తిరుగులాడుతున్న తలంపుల్ని ప్రభా బంధించి ప్రభా నీవే వారి తలంపులు కావాలండి నీ వాక్యం విని లోబట్టడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు మరొకసారి స్తుతిస్తూ ఈ కొద్ది ప్రార్థన మీ ప్రియకుమారుడు నాకు రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఎన్నో రోజునన్నా ఈరోజు 4th డే కదా. రెగ్యులర్గా వస్తున్న వాళ్ళని బట్టి దేవునికి వందనాలు. ఎవరైతే ఫస్ట్ డే వచ్చారో ఒక్కసారి రివ్యూ చూసుకుందాము. ఎవరైనా చెప్తారా సీనియర్స్లో ఫస్ట్ డే లెసన్ ఏంటి అమ్మా? ఫస్ట్ డే లెసన్ పేరు బాయ్స్. పోనీ అందులో దేని గురించి చెప్పారు? జూనియర్స్ కాదు నేను అడిగింది, సీనియర్స్ బాయ్స్ని అడిగి. యువర్ సీనియరా? నో, యువర్ జూనియర్. సీనియర్స్ కావాలి. నిన్నదే గుర్తున్నదా అంటే ఈరోజు ఏం గుర్తుంటుంది అంటారా? 3 రోజులు అడుగుతున్నాం కదా. ఫస్ట్ది ఏంటి? హ్యాండ్స్ టెల్లర్స్ కదా. వాటర్ హ్యాండ్స్ టెల్లర్స్. ఇందులో ఒక హ్యాండ్స్ చూసాం, లాస్ట్ హ్యాండ్ ఏంటది? గాయపడిన చేతులు కదా. ఎవరి అవి? యేసు ప్రభు కదా. దినమెల్లది గాయపడిన చేతులు దేవుడు మన కొరకు చాచి ఉంచాడంట కదా. తర్వాత ద న్యూ బాయ్ కదా. ఒక స్కూల్కి కొత్త బాయ్ వచ్చాడు కదా. అందులో ఏం నేర్చుకున్నాము? ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరు అవసరతలు ఒకరు హెల్ప్ చేయాలి కదా. అదే నేను నేర్చుకుంది. తర్వాత న్యూ బర్త్. ఇక్కడ ఎవరి గురించి నేర్చుకున్నాము? ఒక మిషనరీ గురించి నేర్చుకున్నాం, హడ్సన్ టైలర్ కదా. హడ్సన్ టైలర్ ఎక్కడికి వెళ్ళాడు? బాయ్సే చెప్తున్నారు, గర్ల్స్ నిద్రపోతున్నారు కదా. నిద్ర వస్తుందా? ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? గర్ల్స్ హడ్సన్ టైలర్ గురించి ఏమైనా చెప్తారా? ఎక్కడికి వెళ్ళాడు? చైనాకి వెళ్ళకముందు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇంకా ఏం చేశాడు? డ్రెస్ మార్చుకున్నాడు కదా. ఫుడ్ విషయంలో కంట్రోల్ చేసుకున్నాడు. హడ్సన్ టైలర్ అంట మిషనరీకి వెళ్ళాలని చెప్పేసి 3 పూటలు తినలేదంట. ఒక పూట తీసేసాడు, నేల మీద పడుకునేవాడంట, బెడ్ తీసేసి కదా. మనం ఏమన్నా మార్చుకున్నామా? VBSకి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం కదా. మాట్లాడుకోకుండా ఉంటే మేము మార్చలే, ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు కదా.
సో హడ్సన్ టైలర్ వల్ల మనం ఏం నేర్చుకోవాలి? మార్పు చెందాలి. బ్యాడ్ వదిలిపెట్టి కొత్త దాన్ని ఏదైతే న్యూ ఉందో, ఏదైతే దేవుడు హెచ్చరిస్తున్నాడో దాని విషయంలో మనము దిద్దుబాటులోకి రావాలి. ఈరోజు లెసన్ ఏంటంటే నాన్న, ఏంటి లెసన్ చదవండి. ఫ్రీడమ్ కదా. ఇప్పుడు మీకు ఫ్రీడమ్ ఉందా? ఇక్కడ ఉందా? లేదు, ఆంటీ వాళ్ళు కూర్చోండి, కదలొద్దు, మాట్లాడొద్దు కదా, అవునా కాదా? ఈ ఫ్రీడమ్ సంగతి కాదు అక్కడ మాట్లాడింది, స్పిరిచువల్ ఫ్రీడమ్. అండ్ ఈ బాబు ఏంటంటే బ్యాంపో అనే బాబు, ఈయన స్టోరీ కొంచెం విందాము. కథ కాదు ఇది, అసలు యాక్చువల్గా లెసన్ కదా నాన్న. లెసన్ ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఒక వాక్యం ఫస్ట్ చూసుకుందాము. ఏముంది? అందుకు యేసు, పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. వాట్ ఈజ్ ద సిన్? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఒక రూల్ పెట్టారు, దాన్ని ఓవర్కమ్ చేసామంటే పాపం కదా. ఆ పాపాన్ని మాటికి చేస్తూ ఉన్నాడు అనుకో, వాడు దేనికి బానిస అయినట్టు? పాపమునకు బానిస అయినట్టు. అబద్ధాలు కంటిన్యూగా చెప్తూనే ఉన్నాం అనుకో. బైబిల్లో ఏముందంటే అబద్ధాలు నీళ్ళు తాగినట్లుగా చెప్తారట. ఎవరైనా అబద్ధాలు మానేశారా? నేను అబద్ధం మానేశాను ఆంటీ అన్నవాళ్ళు ఒక్కరు చేయొద్దని. ఫస్ట్ సిన్నే కదా అది. మానేసావు నాన్న, వెరీ గుడ్, ఓకే. అయితే పాపం మనకు దాసుడు అని చెప్తున్నాడు. సో ఈరోజు ఒక బాబు దాసుడుగా బానిసగా అమ్మబడిన తర్వాత ఎట్లా బయటకు వచ్చాడు, ఎవరు విడిపించారు, ఇదంతా కూడా ఈ లెసన్ ద్వారా విందాం. దేవుడు కూడా మనల్ని విడిపించడానికి యేసుప్రభు కూడా ఏం చేశాడో అది కూడా చూద్దాం కదా నాన్న. ఇక్కడ ఏమైందంటే ఈ బాబు పేరు మనం ఫస్ట్ చదివాం కదా, ఎవరికి ఫ్రీడమ్ అని, బ్యాంపో. ఇది ఆఫ్రికాలో జరిగిన సంగతి. ఆఫ్రికాలో మీకు తెలుసు కదా, ట్రైబల్స్ ఎక్కువగా ఉంటారు కదా. ఒక ట్రైబ్ ఉందన్నమాట. నేను పేరు ఎత్తేసి బయటికి పంపించవద్దు అనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. అయితే ఈ ఆఫ్రికాలో ఈ బాబు ఉండేవాడు. ఈ బాబు యాక్చువల్ పేరెంట్స్తో పాటు ఉండేవాడు. అయితే ఒక సంగతి వాళ్ళ దగ్గర జరిగింది. ఏం జరిగిందంటే నాన్న, వీళ్ళ గుడిసెలకు అందరికీ ఒక ట్రైబు బికాగో అనే ఒక చాలా క్రూరమైన ఒక తెగ వాళ్ళు వచ్చి, ఆ హెడ్ వచ్చేసి ఏం చేస్తాడంటే నాన్న, ఆ పేరెంట్స్ని, వీళ్ళకున్న పేరెంట్స్ని అందరినీ చంపేసి పిల్లల్ని అందరినీ కూడా క్యాప్చర్ చేసి తీసుకెళ్ళిపోతాడు బానిసలుగా. బానిసలు అంటే ఇంకేముంది, వాళ్ళకి ఏమి జీతం ఉండదు, వాళ్ళు చెప్పిన పని అంతా కూడా చెయ్యాలి. ఈ బాబునే కాదు, వీళ్ళ తమ్ముడిని కూడా తీసుకెళ్తాడు. ఈ బాబుకేమో 8 years, వీళ్ళ తమ్ముడికి ఎన్ని సంవత్సరాలు? 4 years అనమాట. అయితే వీళ్ళిద్దరు చాలా చిన్నపిల్లలు. వీళ్ళు తీసుకెళ్ళిన తర్వాత బానిసలుగా అంటే తెలుసు కదా, ఏ పని చెప్పినా చెయ్యాలి కదా. మనం ఇంట్లో మమ్మీ ఒక పని చెప్తే మళ్ళీ రెండో పని చెప్తే ఏం చెప్తాం? ఏంటి మమ్మీ నాకే పొద్దాకు పని చెప్తున్నావు, వాడు ఏం చేస్తాడు, అన్న ఏం చేస్తాడు, చెల్లి ఏం చేస్తాడు కదా. పనులు ఎంతమంది చేస్తాం ఇంట్లో మమ్మీకి హెల్ప్? నిజమేనా? అవన్నీ అడగొచ్చా మమ్మీ పేరెంట్స్ని? ఓకే, మంచి బాయ్స్ అండ్ గర్ల్స్ అనమాట, మంచి పిల్లలు మీరు. అయితే వీళ్ళు కూడా నాన్న క్యాప్చర్ అయ్యారు, కానీ బికాగో అని ఆయనకి లోబడుతూ ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేయాలి తెలుసా? అవన్నీ హట్స్, దానికి అంతను కూడా నీళ్లు తెచ్చిపోయాలి. ప్రతి హట్టుకి నీళ్ళ పాట్ ఉంటుంది కదా, అందులో నీళ్లు పోయాలి, కట్టెలు తీసుకురావాలి. ఇప్పటిలాగా గ్యాస్ స్టవ్ కాదు కదా. ఇంతకుముందు గ్యాస్ స్టవ్కి అగ్గిపెట్టి గీసేవాడు, తర్వాత లైటర్ వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? ఆటోమేటిక్ స్టవ్ ఆన్ వచ్చేసింది కదా. అప్పుడు అట్లా కాదు. అప్పుడు ఏం చేయాలి? కట్టెలు ఏరక రావాలి, పొయ్యి వెలిగించాలి, వాటి మీద అన్నీ పెట్టాలి. ఈ బికాకో అనే ఆ అంకుల్కి చాలామంది వైఫ్స్ అనమాట, చాలామంది పిల్లలు. వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు పని చేయకుండా కూర్చుంటే అస్సలు ఊరుకునేవాళ్ళు. ఏమని బెదిరించేవాళ్ళు అంటే నాన్న, నిన్ను తీసుకెళ్ళి మిమ్మల్ని నరమాంసం తింటారు కదా, మ్యాన్ ఈటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తాం అని బెదిరించేవాళ్ళు అన్నమాట. అట్లా బెదిరించి పని చేసుకునేవాళ్ళు. ఆహారం సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు చాలా దుఃఖంలో, ఏడుపులో ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు సడన్గా తమ్ముడు కనపడ్డు. వీళ్ళు తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడు పేరు లెంగి. ఏం పేరు? తమ్ముడు కనపడ్డు.
తమ్ముడు కనపడిపోతే వెళ్తాడు, ప్రతి హట్టు దగ్గరికి వెళ్తాడు, వెతుకుతాడు తమ్ముడిని. అరే తమ్ముడు లేడేంటి అని అంతకుముందు రోజు జరిగింది గుర్తొస్తుంది. అరే చిక్కిపోయాడు, చాలా అదైపోయాడు, మొయ్యలేకపోయాడు. బహుశా వీళ్ళు తీసుకెళ్ళి ఆయనకి వాళ్ళకి మేనేజర్స్కి అమ్మేసి ఉంటారు మా తమ్ముడిని. అమ్మో నేను జాగ్రత్తగా లేకపోతే నన్ను కూడా అమ్మేస్తారని ఇంకా చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటాడు నాన్న. పనిచేస్తూ ఇంకా అలానే ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఈ బాబుకి 8 years కదా, ఇంకా 10 years 15 years ఉన్న పిల్లలు వాళ్ళందరూ ఒక చోట చేరి ఒకరోజు మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారంటే, మనకు ఒక 35 kilometers దూరంలో ఒక వైట్ అంకుల్ ఉన్నాడు, తెల్లదోర అంటారు. ఏం పేరు అంటే మిషనరీస్ అప్పుడు ఉండేవాళ్ళు అనమాట. ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన చాలామంది అనాథ పిల్లల్ని బాగా చూస్తాడంట అని చెప్పటం వింటాడనమాట. విని ఇంకా మనసులో ఏమొస్తుందంటే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎట్లయినా సరే నేను పరిగెత్తి అంకుల్ దగ్గరికి వెళ్ళిపోవాలి, నన్ను అక్కడన్నా నేనన్నా బ్రతుకుతానేమో, నేను ఎట్లయినా సరే ట్రై చేయాలని చెప్పేసి చాలా ఆలోచిస్తాడు. ఒకరోజు ఇంకా కాసుకుంటాడు. అందరు నిద్రపోయినాక మెల్లగా బయటకు వద్దామంటే బయట అన్ని కుక్కలు ఉంటాయి. ఆ రోజు కుక్కలు అరుస్తాయేమో నన్ను చూసి అని చెప్పేసి ఈ బాంపో చాలా భయపడి మెల్లగా లేస్తాడు. అందరు నిద్రపోతాడు. మెల్లగా నక్కి మెల్లగా దాటుతాడు. ఆ కుక్కలు అరవపోవటం కూడా దేవుని చిత్తమే అయి ఉంటుంది. అందుకని అవన్నీ కామ్గా ఉన్నాయి. కామ్గా బయలుదేరుతాడు. ఇంకా బయలుదేరి మార్నింగ్ కల్లా అక్కడికి చేరుకుంటాడు అనమాట. 35 kilometers నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ మార్నింగ్ రీచ్ అవ్వగానే అక్కడ ఒక అంకుల్ కూర్చొని ఉన్నాడు. ఆయన పొద్దున్నే అక్కడ కూర్చొని ఉంటే అంకుల్ దగ్గరికి వెళ్తాడు. అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ నేను మీ గురించి విన్నాను, మీరు చిన్నపిల్లలు బాగా చూస్తారంట కదా, నేను కూడా చాలా కష్టపడి పని చేస్తాను, మీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడతా, నన్ను మాత్రం మీ దగ్గర పెట్టుకోండి అంటాడు. అంటే అంకుల్ పైనుంచి కింది వరకు చూస్తాడు. ఎట్లా డర్టీగా ఉన్నాడు కదా, చినిపోయిన బట్టలు, మురికిగా ఉన్నాడు. అంకుల్ చూసి ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి ఏం అడగడు. అయ్యో ముందు బాగలేడు కదా అని చెప్పేసి ఏం చేస్తాడంటే, నాన్న ఫస్ట్ నువ్వు వెళ్ళి స్నానం చేసుకో, ఫస్ట్ శుభ్రంగా స్నానం చేసుకో, నీకు కొత్త బట్టలు వేసుకో అని చెప్పేసి ఇస్తాడు కదా. మనం కూడా అంతే కదా, మనం కూడా అలానే చేయాలి. ఎవరైనా ఫ్రెండ్స్ బాధపడి వచ్చారనుకో, ముందు వాళ్ళని కంగారు పెట్టద్దు. ఎట్లా జరిగిందిరా, ఏం జరిగిందిరా, ఏమైంది, దెబ్బ ఏమైంది అని అనకూడదు. ఏం చేయాలి, ఫస్ట్ ఎయిడ్ చేయాలి. అట్లనే అంకుల్ ఏం చేశాడు, ఏం మాట్లాడలేదు. అయ్యో అని చెప్పేసి తర్వాత అడుగుదాంలే అని చెప్పేసి ముందేం చేస్తాడు, స్నానానికి సబ్బు ఇస్తాడు, బట్టలు ఇస్తాడు కదా. మనం కూడా అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉంటే ఏదైనా అడిగి ఇస్తామా, కొట్టుకుంటాం కదా. తలనొప్పి తల్లిదండ్రులకి ఇద్దరుంటే మాత్రం. సో ఈరోజు నుంచి మార్చుకుందాం అది. మమ్మీ అడగకముందే మనం ఒకరినొకరు హెల్ప్ చేసుకోవాలి. అబ్బా పిల్లలు ఎంత బాగున్నారు కదా, వీబీఎస్కి వెళ్ళొచ్చి భలే చేంజ్ చేయాలనుకోవాలి. అర్థమైందా? అంకుల్ ఎలా చేస్తున్నాడు, పేదవాళ్ళని చూసి ఎలగొట్టేశాడా, చిపో ఏది ఇట్లున్నావు, గేట్ వదలబో అన్నాడా, అనలే కదా. మంచిగా ప్రేమించి ఏం చేశాడు నాన్న, సోప్ ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు. ఇంకా స్నానము చెరువు దగ్గరికి వెళ్ళి చేసుకోనరా అంటే మెల్లగా నడుస్తున్నాడు. ఏం పేరు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆఫ్రికా. ఎవరు వీళ్ళ హెడ్ పేరు, ఏం పేరు, బికాగో. వెరీ గుడ్, బెంజమిన్. ఓకే, బికాగో. ఏం చేశాడు నాన్న, అక్కడి నుంచి పారిపోయి వచ్చాడా, తప్పించుకొని వచ్చాడా, పారిపోయాడు కదా. పారిపోవడం గుడ్ హ్యాబిటా, కాబట్టి తప్పించుకొనే వచ్చాడు. ఎందుకు, శ్రమ కదా. యేసుప్రభుని కూడా ఒకసారి సిలువకి వెళ్ళకుండా ఉండడానికి సాతాను ప్రయత్నం చేసి అందరిని ప్రేరేపించిందనమాట. అక్కడ ఏముందంటే యేసుప్రభు తప్పించుకొని వెళ్ళిపోయాడని ఉంది. ఓకేనా, పారిపోవడం మంచి పద్ధతి కాదు. ఇంట్లో నుంచి చాలామంది పారిపోవచ్చా, మమ్మీ డాడీ కొట్టిందని పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. డాడీ కొడుతున్నాడు, మమ్మీ పని చెప్తుందని తన మామ అత్తగారి ఇంటికి వెళ్ళిపోవచ్చా అట్లా? తల్లిదండ్రుల మీద అలగొచ్చా? ఉందా అలగటం? నాకైతే లేదు, మీకుందా? సరే, ఏం చేస్తాడు నాన్న, అక్కడికి వెళ్దామని మెల్లగా వెళ్తుంటే ఈ అంకుల్ చూస్తూ ఉంటాడు, మెల్లగా వెళ్తుంటాడు అనమాట. ఎందుకంటే బాంపోకి ఇష్టం లేదు అక్కడికి వెళ్తే ఏమవుతుందో, ఎవరు వస్తారో, నన్ను తీసుకెళ్ళిపోతారో, ఇట్లా అంటే ఆలోచనతో నడుస్తున్నాడు. సరే వస్తాడులే అని చెప్పేసి అంకులు వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం అయిపోయినా కూడా తిరిగి రాడు. అయ్యో రావట్లేదు, వెళ్ళిపోయినట్టున్నాడు, మెల్లగా పోయాడు కదా, ఇష్టం లేనట్టుంది, మళ్ళీ వెళ్ళిపోయాడేమో అని ఆలోచిస్తూ ఉంటే తిరిగి వచ్చేస్తాడు నాన్న. మధ్యాహ్నానికి వస్తే ఏం చేస్తాడంటే ఆ నిక్కర్ మాత్రం వేసుకుంటాడు, కొత్తది. షర్ట్ ఉండదు, కనిపిస్తుందా గర్ల్స్కి? షర్ట్ ఉండదు, షర్ట్ పాతదే వేసుకొస్తాడు. ఏంటి నువ్వు మళ్ళీ పాత షర్టే వేసుకొచ్చావు అంటాడు.
అనేసరికి ఏం మాట్లాడు, చెప్పు ఏం జరిగింది అంటే, అక్కడ ఆ చెరువు దగ్గర చాలా పెద్ద పెద్ద అంకులు ఉండి నా అవతారం చూసి నన్ను కొట్టి ఆ షర్ట్ తీసేసుకున్నారు కొత్తది అంటాడు. అయ్యో అట్లా జరిగిందా, అయితే నేను మళ్ళీ ఇంకొక షర్ట్ ఇస్తా అని చెప్పేసి ఇంకో షర్ట్ తెస్తాడు. తెచ్చి వేసుకో అని చెప్పేసి ఇట్లా చేయబట్టి లాగుతుంటే అసలు షర్టుకున్న గుడ్డీలన్నీ ఊడిపోతాయి. అక్కడ మీకు కనిపిస్తుందా, ఇక్కడ ఒక ముద్ర కనిపిస్తుంది కదా, ఆ ముద్ర హార్ట్ మీద కనిపిస్తుంది. అరే అదేంటి పాంపు, అదేంటి ప్రింట్ ఏంటి నీ మీద, ఏంటి కాల్చారా అని అడుగుతాడు. అంటే ఏం మాట్లాడు, కాముకుంటాడు. దానికి షర్ట్ వేసుకోవడం రావట్లేదు, నేను వేస్తారా అని చెప్పేసి ఆ రైట్ హ్యాండ్లోకి ఒకటి 2 లెఫ్ట్లోకి ఎక్కిస్తుంటే గబగబా లాగేసుకొని షర్ట్ కవర్ చేసుకొని గుండెలు వేసుకొని గబగబా బయటికి వెళ్ళిపోతాడు. అంటే చెప్పటము ఇష్టం లేదు, ఎక్కడి నుంచి వచ్చాడు. కానీ ఈ ముద్ర ఏంటంటే నాన్న, ఎవరైతే బికాగో దగ్గర ఉంటారో వాళ్ళ బానిస వాళ్ళని స్టాంప్ అనమాట, అది గుర్తు. ఇప్పుడు మనకు ఆధార్ కార్డు గుర్తు కదా, అవునా? ఎక్కడికి వెళ్ళి ఏమడుగుతున్నారు, చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా తయారు చేశారు ఇప్పుడు. అలానే బానిసకు గుర్తు అనమాట ఆ ముద్ర, బానిసగా ఉన్నాడు అనేదానికి గుర్తు. ఈ అంకుల్కి తెలియదు ఆ సంగతి, ఏమై ఉంటుంది అని రోజు ఆలోచిస్తుంటాడు, రోజు అడుగుతుంటాడు. కానీ సమాధానం బాంపో చెప్పడు, ఎందుకంటే చెప్తే అంకుల్ ఏమనుకుంటాడు అని అసలు కాము ఉండిపోతాడు అనమాట. అయితే బానిసగా గుర్తు కదా. అయితే ఏం చేస్తాడంటే, చూడండి మనం కూడా ఇక్కడ ఏముంది నాన్న, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తం పాపమునికే కానీ నీతి నిమిత్తం విధేయతకు కానీ మీరు లోబడుదురో దానికి దాసులు అవుతారు. వీళ్ళకి ఇప్పుడు దాసులు బానిసలు అనేది ఏం పేరు ఇచ్చారు, వాళ్ళకి లోబడ్డాడు కదా. బికాగో అంకుల్కి ఏం చెప్పినా ఆయన చెప్పినట్టు చేయాలి. అట్లనే మనం కూడా మన శరీర అవయవాలు సాతానికి అప్పచెప్పుకున్నాం అనుకో, సాతాన క్రియలు ఏంటి, వాట్ ఈస్ ద సాటానిక్ థింగ్స్? అందరు పరిశుద్ధులే కదా. అబద్ధం ఆడటం, కొట్టడం, చాడీలు చెప్పటం, ఎక్కువ టైం వేస్ట్ చేయడం ఇప్పుడు ఎక్కువైపోయింది కదా. ఎట్లా టైం వేస్ట్ చేస్తున్నాం మనం? వాట్ ఇన్స్ట్రుమెంట్ యు ఆర్ యూజింగ్ ఫర్ ద వేస్టింగ్ ద టైం? హౌ మెనీ యూజింగ్ ద సెల్ ఫోన్? ఏం చూస్తున్నారు, ఎన్ని గంటలు చూస్తున్నారు? క్రికెటా? ఎందుకు అంత పెద్ద టీవీ ఉందిగా ఇంట్లో, అది వదిలిపెట్టేశారు కదా. ఇంత చిన్నది తెచ్చి ముఖానికి అంటించుకుంటున్నాం కదా. అందుకే చిన్నప్పుడే కళ్ళద్దాలు ఇంత లావు కదా. చేతులు దింపండి. దేనికి మనం అప్పచెప్పుకుంటే దానికి మనము స్లేవ్స్, దాసులమని అర్థం. టైం వేస్ట్ చేసుకోవడానికి సెల్కి అప్పచెప్పుకున్నాం అనుకో, సెల్కి దాసులమని అర్థం. అర్థమవుతుందా? అలానే అబద్ధం చెప్పడానికి నోటిని అప్పచెప్పుకున్నాం అనుకో, ఇంక అబద్ధాలు కోరని ముద్ర పడిపోతుంది. దేనికి మనం అప్పచెప్పుకుంటే దానికే దాసులము బానిసలం. ఇప్పుడు ఆ బికాగో మాట చెప్పినట్టు వినాలి కాబట్టి బికాగో ముద్ర ఎవరి మీద పడింది? బాంబో మీద పడి ఉంది. అట్లనే మనం కూడా మన పాపానికి అప్పచెప్పుకుంటే మనం కూడా సాతాను ముద్ర మన మీద ఉంటుంది నాన్న. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు సరే స్టోరీలకు వద్దాం. తర్వాత ఏం చేశాడు ఇక్కడ కూడా చూడండి. మనం ఏం చేస్తున్నాము? పాపానికి బానిసలు అయిపోయాం. దాన్ని దేవుడు మనల్ని తప్పించడానికి దిగి వచ్చాడు. తర్వాత మాట్లాడేది అక్కడ ఏమంటున్నాడు పౌలు, నేను ఎంత దౌర్భాగ్యం, ఇట్లా మరణము శరీరం ఏం చేసింది నాన్న, మరణ క్రియలు మనలో చేస్తూ ఉంది. ఎంత చెప్పినా మన శరీరం మనకి మాట వినదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయని కొన్ని విషయాలు రాసి పెడతాడు. అబద్ధాలు కదా, తాగుబోతులు, చిల్లంగితనము, అల్లరితో కూడిన ఆటపాటలు. సినిమాలు చూడొద్దని బైబిల్లో ఉందా అంటే అని అడిగారు ఎవరో నన్ను. ఉందా బైబిల్లో? బైబిల్లో సినిమా చూడకూడదని ఉందా? లేదు కదా, లేదనిపిస్తుందా? అల్లరితో కూడిన ఆటపాటలు అంటే అదే. చూస్తున్నారా ఎవరన్నా? మనం మంచి పిల్ల, మనం చూడం. సరే, అయితే దేనికి మనం చూస్తే బానిసలం అవుతామో దానికి మన శరీరము లోపరుచుకుంటాం. అదేం చేస్తుంది? మరణానికి అప్పచెప్తుంది. సరే, తీసుకొచ్చిన తర్వాత స్నానం చేశాడు, కూర్చున్నాడు, వాక్యం చెప్తూ ఉన్నాడు రోజు. వాక్యం మీకు ఇప్పుడు ఎట్లా చెప్పబడుతుందో, ఎవరికి చెప్పబడుతుంది వాక్యము? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు ఈయన యజమాని? బికావ్ కదా. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? వైట్ మ్యాన్ కదా, మిషనరీ అంకుల్ దగ్గరికి వచ్చి వాక్యము
వింటూ ఉన్నాడు. తర్వాత ఏమైందంటే అంకుల్కి తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు అంటే ఈ బాబు ఒకరి దగ్గర నుంచి పట్టబడ్డాడు, ఒకరికి బానిసగా ఉన్నాడని గ్రహించాడు. గ్రహించిన తర్వాత మాట్లాడతాడు. వెళ్ళి ఏం మాట్లాడతాడంటే ఎదుగోరా బాంపు, ఒక నిమిషం ఇట్రా అని చెప్పి పిలుస్తాడు. చెట్లకు నీళ్లు పోస్తూ ఉంటాయి. ఏంటి అంకుల్ అని వస్తే, చూడు నాకు నీ చెస్ట్ మీద ఉన్న ఆ ముద్ర ఏంటో అర్థమైంది. నువ్వు పలానా బికాగో అనే గ్రూప్కి నువ్వు బానిసవు కదా, నేను వెళ్ళి విడిపిస్తాను అంటాడు. అంటే చాలా భయపడిపోతాడు. ఎందుకంటే ఇంక విడిపించడం ఉందా అక్కడి నుంచి, అసంభవం కదా. ఇంక తెలిసిందంటే వచ్చి తీసుకెళ్ళిపోయి మళ్ళీ మేనేటర్స్కి అమ్మేస్తారని చెప్పేసి చాలా భయపడతాడు. వద్దంకులు అని బతిలాడు. లేదు నాన్న, అట్లా నా దగ్గర నిన్ను ఉంచుకోవడానికి ఉండదు, నేను వెళ్ళొస్తే కదా నీకెందుకు వారి అని చెప్పేసి అంకుల్ ఫస్ట్ వెళ్తాడు. వెళ్ళి ఆయనతో మాట్లాడుతుంటే, అసలు నువ్వు ముందు ఆయన ఇక్కడ పట్టుకరా, ఇక్కడి నుంచి పారిపోయిన వాళ్ళని తప్పించుకుని నేను ఏ పనిష్మెంట్ అలా అది ఇస్తాను అని చెప్పేసి చాలా పెద్ద స్వరంతో పెద్దగా అరుస్తుంటాడు అనమాట. అరుస్తుంటే ఇంకేం మాట్లాడాలో అర్థం కాదు. ఇక్కడ చూడండి ఏమేమి పెట్టాడు, అది రాగి రాడ్స్ పెట్టాడు, పూసలు పెట్టాడు, దండలు పెట్టాడు, ఇంకేమేమో పెట్టాడు. కొంచెం ఇవి తీసుకోండి, ఆ బాబును వదిలేయండి, మీకు ఏం కావాలన్నా ఇస్తా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే కూడా ఆయన అస్సలు ఒప్పుకోడు. నువ్వు తీసుకురాపో అని చెప్పేసి అంటాడు అనమాట. అనేసరికి ఇంకా అంకుల్కి ఏం చేయాలి, ఆమెగా లేసి వచ్చేసి ఏం చేస్తాడంటే అర్థమవుతుంది అంకుల్కి, అయ్యో నేను ప్రార్థన చేశాను కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టలేదు, కొన్ని రోజులు ప్రార్థన చేద్దాము అని చెప్పేసి బాంపోకి చెప్తాడు. ఎందుకంటే బాంపో ఇంటికి రాగానే అది అంతా విని ఇంకా భయపడిపోతాడు. అమ్మో నన్ను తీసుకురమ్మన్నాడా, నువ్వు తీసుకెళ్ళిపోతావా, అప్పచెప్పేస్తావా అంకుల్ అని. లేదు మనం ప్రార్థన చేద్దాము, నేను ఏదో మామూలుగా అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేశాను కానీ కంటిన్యూ కొన్ని రోజులు ప్రార్థన చేద్దాం మనము అని చెప్పేసి మోకరించి ఇద్దరు ప్రార్థన చేస్తాను నాన్న. ప్రార్థన చేసి మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ వెళ్ళి అక్కడ ఇంకొకటి ఎడిషన్ చేస్తాడు. ఏం చేస్తాడు చూస్తున్నారా, పాతదానికి దీనికి డిఫరెన్స్ చెప్పండి. క్లాత్, వెరీ గుడ్, బాగా చూసారే. ఆ క్లాత్ అక్కడ పెడతాడు. క్లాత్ కాదు, అది దుప్పటి, ఆ బెడ్షీట్ అనమాట. అయితే ఆ బెడ్షీట్ని ఆయన ఇట్లా ముట్టుకొని మంచిగా చూసి భలే మెత్తగా బాగుంది, ఇవన్నీ చూసి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి సరే ఇవన్నీ నేను తీసుకుంటాను, ఇంకా నువ్వు బ్యాంపు నీ దగ్గరే పెట్టుకో అంటాడు. అనేసరికి ఈయన బాగా హ్యాపీ ఫీల్ అయిపోతాడు. అబ్బా ఎంత మంచి విడుదల కదా, ముందు ఇది బ్యాంపుకి తెలియగానే ఎంత బాగా ఎగురుతాడు, సంతోషిస్తాడు కదా. ఈయన కూడా చాలా సంతోషించి బయటకు వస్తున్నాను వచ్చి ఇంటికి వెళ్ళి చెప్తాడు. చెప్పగానే చూడండి ఎట్లా ఎగురుతున్నాడు కదా. అవునా, ఫెయిల్ అవుతాం అనుకున్నప్పుడు ఫస్ట్ క్లాస్ వచ్చామని తెలిస్తే ఎట్లుంటుంది. మనం రామనుకో వస్తామా ఫస్ట్ క్లాస్, చదువుకోవటానికి ఆ స్కూల్కి వెళ్తుంది అల్లరి చేయటానికి కదా. ఎవరు ఇందులో క్లాస్ ఫస్ట్ వస్తారు చూసారా, అంత తక్కువ ఉన్నారో శాతం. ఎందుకు వెళ్తున్నారు మరి స్కూల్కి, ఫెయిల్ అవటానికా, చదువులేదా. డిసిషన్ తీసుకుందామా ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ క్లాస్ ఫస్ట్ వస్తా అని. దేవుని బిడ్డలు ఎట్లుంటారు, వాక్యం ఏం చెప్తుంది, దేవుని బిడ్డలు ఎట్లుంటారు, తలగా ఉంటారు. మీరు క్లాస్లో ఫస్ట్ రాకపోతే ఏం లాభం నాన్న. జ్ఞానం ఎవరు, జ్ఞానముకు మూలం ఎవరు, యేసుక్రీస్తు ప్రభు. జ్ఞానం తక్కువకుంటే ఆయన్ని అడగాలి. బాయ్స్ వింటున్నారా జూనియర్స్, ఇట్లా వింటే మరి క్లాస్ ఫస్ట్ ఎట్లా వస్తారు. సో ఈ సంవత్సరం మనం ఒక డిసిషన్ తీసుకుందాం. నెక్స్ట్ జూనియర్ జాయిన్ అవ్వగానే వాట్ ఈజ్ యువర్ గోల్, క్లాస్ ఫస్ట్, ఓకేనా. అట్లా ఎగిరాడు అనమాట. ఎగిరి చాలా సంతోషపడ్డాడు. అయితే అంకుల్ ఏమన్నాడంటే నీకు విడుదల వచ్చింది కదా, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఇంకా నువ్వు ఇష్టం, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు అంటాడు. అనేసరికి బాధ వేస్తుంది. అయ్యో అంకుల్, నీలాగా తిండి ఎవరు పెడతారు, నీలాగా ఎవరు బాగా చూస్తారు నన్ను, నేను అసలు నిన్ను వదిలిపెట్టను, నేను నీతో పాటే ఉంటా అంటాడు. అనేసరికి సరే బాబు నీ ఇష్టం, నీకు ఇష్టం అనిపిస్తే ఉండు, నువ్వు చేసే పనికి నేను డబ్బులు ఇస్తానని చెప్పేసి అంకులు పెట్టేసుకుంటాడు. ఆయన దగ్గర పెట్టేసుకున్న తర్వాత రక్షింపబడతాడు. నాన్న వాక్యం వింటాడు, రక్షింపబడతాడు, పాపాలు ఒప్పుకుంటాడు, పాపము నుంచి వేరైపోయి దేవుని వాక్యం చదువుతూ ఉంటాడు. మీరు వాక్యం ఎంతమంది చదువుతారు డైలీ? వాక్యం డైలీ చదివేవాళ్ళు క్లాస్లో లాస్ట్ వస్తారా? ఏదో ఒకటి నిజమై ఉండాలి, చేతులు దిగిపోతున్నాయి కదా. వాక్యం చదివే వాళ్ళకి జ్ఞానం చాలా వస్తుంది. సరే వాక్యం చదువుకోండి. ఈ సంవత్సరం నుంచి ఇంకో డిసిషన్ తీసుకోవాలి. మనం ఏం తీసుకోవాలి, వాక్యము చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఈయన ఏం చేశాడు, పాపం నుంచి విడుదల పొంది యేసుప్రభు శిలువ కార్యాన్ని అంగీకరించి రక్షణ పొందాడు.
మీరు ఎంతమంది రక్షణ పొందారంటే ఏం చెప్తారు? చేతులు ఎత్తారు కదా. ప్రభా నేను పాపాలు ఒప్పుకున్నాను, నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రా అని అడిగిన వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు నాకు తెలిసి. అయితే అవి జరిగినా కూడా మనం ఇంకా కొన్ని విషయాల్లో బానిసలుగానే ఉండిపోతున్నాం కదమ్మా. ఇది బానిసనే, ఈయన స్లేవ్గా అయిపోయాడు. ఇంకా ఏమేమి విషయాల్లో బానిసలుగా ఉన్నాం అనేది మనం మాట్లాడుకున్నాం కదా. కంటిన్యూషన్ వేస్టింగ్ ఆఫ్ టైం. సరే, మనల్ని బానిసత్వం నుంచి, నరకము నుంచి, ధర్మశాస్త్ర నీతి విధి నుంచి యేసుప్రభు తప్పించడానికి యేసుప్రభు చేసిన కార్యం చిన్నది కాదు. అర్థమైందా? ఎందుకంటే నరకం ఎంత బలమైందో యేసుప్రభు దిగొచ్చిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా ఫ్లెష్ కనిపిస్తుందా ఈ శరీరంలో? అంత రక్తమే కనిపిస్తుంది. మీరు అనుకుంటున్నారు ఏదో ఆంటీ వాళ్ళు పొద్దాకులు ఇదే చెప్తారు, యేసుప్రభు శిలువలో చనిపోయాడు 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 అని. ఒక వీడియో మనం చూద్దాము, చూస్తే మీకు అర్థమైతే దేవుడు ఎంత శ్రమ పడ్డాడు అనేది. పారిపోవడానికి కూడా లేదు, చేతులు కట్టేశారు. చూడండి ఎలా కొట్టబడ్డాడో, ఎలా గాయపరచబడ్డాడో కదా. తలంపుల్లో వచ్చే చెడ్డ ఆలోచనలకి ముళ్ళ కిరీటము, దేహమంతా కూడా నలగొట్టబడి రక్తమంతా కూడా కార్చబడింది. ఇంకేం లేదు, మనం బత్తాయి రసం పిండితే మొత్తం రసం ఎట్లా వచ్చేస్తుందో యేసుప్రభు దేహంలో నుంచి రక్తము అలానే వచ్చేసింది. నిన్న ఒక కారులో నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టి ఒక చిన్న పాప ఏమంటుందంటే, బల్లెపోటు పొడిచినప్పుడు ఆంటీ రక్తంతో పాటు వాటర్ కూడా వచ్చింది కదా అంది. తెలుసా ఆ సంగతి మీకు? అంటే చిన్నపిల్లలకు అర్థమవుతుంది. ఇదంతా కూడా యేసుప్రభువు మనకిచ్చిన పెనాల్టీ, మనకిచ్చిన ధననిధి నాన్న. అక్కడ ఏం చేశాడు అంకులు? బంగారపు తీగ, పూసలు కదా, ఆయనకు కావాల్సినవన్నీ ఇచ్చి ఏం చేశాడు? బాంబోని విడుదల చేశాడు. అట్లనే మనం పాపానికి దాసత్వంలోకి వచ్చిన మనల్ని యేసుప్రభు శిలువ రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. కొని ఏం చేశాడు? మీకు ఇంతకుముందు కూడా ఈ పిక్చర్ నేను చూపించా. చూడండి, ఇక్కడ నరకం నుంచి పరలోకానికి శిలువనే నిచ్చిన వచ్చింది. శిలువ ద్వారా తప్ప పరలోకానికి వెళ్ళడానికి వేరే మార్గము లేదు. ఇంతకుముందు కూడా మీరు విన్నారు కదా, ఫ్లైట్లో ఎక్కి వెళ్ళిపోవచ్చా మనం పరలోకానికి? లేదు కదా. పెద్ద నిచ్చెన వేసుకొని వెళ్ళొచ్చా? లేదు కదా నాన్న. ఏమన్నా సొంత కొంచెం మంచి గోడలను రెక్కలు కట్టుకొని వెళ్ళిపోవచ్చా? కుదరదు. దీని ద్వారా తప్ప వేరే మార్గము లేదు. అట్లనే బానిసత్వం, మనకున్న హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ గెలవాలంటే కూడా సరికూర్చో, బ్యాడ్ హ్యాబిట్స్ గెలవాలంటే కూడా మనం ఏం చేయాలి? శిలువ రక్తమే మనకి ఆధారం నాన్న. మీకు ఏదైనా మనసులో పాపం చేశాను, నేను తప్పు చేశాను అని మీకు అనిపించినప్పుడల్లా, ప్రిక్కు అనిపించినప్పుడు మీరు ఏమనాలి? ప్రభా నన్ను క్షమించి మళ్ళా నీ రక్తంతో కడుగు ప్రభా అని అడగాలి. ఎందుకంటే ఈ రక్తం చిందించిన విలువ ఇంకా ప్రపంచంలో నువ్వు ఎంత ధనం తెచ్చి పక్కన పెట్టినా దానికి దీనికి సరిపోదు. ఇప్పుడు అంకులు కొన్ని ఇచ్చేసి బ్యాంపోని తీసుకొచ్చాడు. దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఈక్వల్ అయిందా లేదా? బ్యాంపో లైఫ్కి ఆయన ఇచ్చిన వాటికి సరిపోయింది కదా. కానీ యేసుప్రభు చిందించిన రక్తానికి, ఆయన మన కొరకు చేసిన పాపక్షమాపణకి ఇంకా ఏది కూడా సరిపోదు నాన్న. కాబట్టి చిన్నతనంలోనే, ఇప్పుడున్నప్పుడే ప్రభా నా హృదయంలోకి రాని ఎవరైతే అంగీకరించారో ఇక్కడి నుంచి ఏం చేయాలి? యూ హ్యావ్ టు ఓవర్కమ్ యువర్ స్లేవ్లీ థింగ్స్. ఏదైతే మీరు బానిస అయిపోయారో ఊరిక మాట్లాడటం. కొంతమంది సండే స్కూల్కి వస్తారు, వాళ్ళు ఏమి వినకపోగా పక్కనోడి చెవులో ఊగా మాట్లాడుతూ ఉంటారు. గర్ల్స్ చేయర్లే, బాయ్స్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? మోచేపెట్టి పక్కన వాళ్ళు పొడుస్తూ ఉంటారు. సాతానికి వారధులము అవ్వకూడదు కదా. ఇక్కడ సండే స్కూల్ జరుగుతుందంటే పొద్దున్నే ఏంటి నా సండే స్కూల్కి రాలేదంటే, ఆంటీ క్రికెట్కి జాయిన్ అయ్యాం ఆంటీ, క్రికెట్కి వెళ్ళిపోతున్నాం అని చెప్తున్నారు. దేనికి బానిసలు అయిపోయారు? లోక విషయాలకి బానిసలు అయిపోయారు. ఇవన్నీ కూడా విడుదల జరగాలంటే నిజంగా లోపల రక్షణ కార్యం జరగాలి. యేసుప్రభు నీ హృదయంలో కనుకుంటే, యేసుప్రభు ఏది ఇష్టపడితే నువ్వు కూడా అదే ఇష్టపడతావు. దట్ ఈజ్ అ రియల్ సాల్వేషన్. నువ్వు యేసుప్రభు బిడ్డవై ఉంటే యేసుప్రభు సన్నిధి ఇష్టపడతావు, యేసుప్రభు వాక్యం ఇష్టపడతావు, యేసుప్రభు ఫ్రెండ్స్ ఇష్టపడతావు, బ్యాడ్ ఫ్రెండ్షిప్ని వదిలిపెడతావు. వీటన్నిటి విషయంలో నువ్వు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తావు. మేము పొద్దాక రండి రండి అని పిలవటం కాదు, మీరే పరిగెత్తుకుంటూ వస్తారు. అర్థమైంది నాన్న? కాబట్టి గెట్ ద సాల్వేషన్. ఈ సాల్వేషన్ ఎట్లా వస్తుంది? యేసుక్రీస్తు శిలువ ద్వారా తప్ప వేరే మార్గము లేదు. ఇంకా ఎవరైనా ఒప్పుకోకపోతే ఈరోజు ఒప్పుకోండి. ఒప్పుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేయాలి? ప్రభా నాకు ఈ బ్యాడ్ హ్యాబిట్ ఉంది,
నేను దీనికి స్లేవ్ అయిపోయాను. అబద్ధాలు ఊరికే చెప్పేస్తాను, లేకపోతే ఆంటీ వాళ్ళు ఏది చెప్పినా ఎస్కేప్ అయిపోతాను, లేకపోతే మమ్మీ ఏదైనా చెప్తే పని చేయకుండా తప్పించుకుంటా. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, టైం అంతా వేస్ట్ చేస్తా. ఇవన్నీ కూడా స్లేవే మనకి. దేవుని సన్నిధిని, దేవుని సంగతులు అనుభవించకుండా చేసే బానిసత్వం. అక్కడి నుంచి కూడా దేవుడు మనల్ని విడుదల చేస్తాడు. కాబట్టి ఆ బానిస నుంచి మనం బయటికి రావాలి నాన్న. ఈ పిక్చర్స్ అన్ని చూడండి. తర్వాత బ్యాంపో చనిపోతాడు నాన్న. చనిపోయాడని మీరు భయపడకండి, మరణం అందరికీ వస్తుంది కదా. కానీ బ్యాంపో ఇప్పటికి కూడా బతుకున్నాడని నేను చెప్తా. ఎందుకు? ఇప్పుడు కూడా ఆయన సంగతి మనం తెలుసుకొని దేవుని సంగతులు ఎరిగి మనం కూడా యేసుప్రభుని తెలుసుకోవడానికి అవకాశము వచ్చింది. మరణించిన కొంతమంది వాళ్ళ జీవిత సాక్ష్యం ద్వారా బ్రతికే ఉంటారు. ఈ బ్యాంపో బ్రతికే ఉన్నాడు, మనకి ఈరోజు మాట్లాడుతున్నాడు. నేను స్లేవ్గా ఉన్నాను, విడుదల పొందాను. అట్లనే మనం కూడా స్లేవ్గా ఉన్నాం, సాతాను చేతిలో బంధింపబడ్డాం. యేసుప్రభు తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మనం కూడా మనం ఏదైనా జరిగినా, మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోయినా, మన లైఫ్ మనకు సాక్ష్యం. అరే ఆ సిస్టర్ వచ్చేది లేదా ఆ పాప వచ్చేది, అసలు అబద్ధం ఆడేది కాదు. 7:30 అంటే 7:30కి వీబీఎస్లో కనపడేది, కంఠద వాక్యం ఎట్లా చెప్పేది. దీస్ ఆర్ ఆల్ ద విట్నెస్ ఫర్ యూ. మీరు చేసే పనులకు మీరు సాక్ష్యం అవి. అలా మిమ్మల్ని చూసిన వాళ్ళు, మీ ఇంట్లో చెల్లెళ్ళు తమ్ముళ్ళు చూసినప్పుడు, మా అన్న కంఠద వాక్యం నేర్చుకుని నేను కూడా నేర్చుకుంటా, అట్లా సాక్ష్యం. ఇప్పుడు బ్యాంపో సాక్ష్యం నిలబెట్టాడు కదా, వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి, తన పని ముగిచ్చాడు నాన్న. తర్వాత ఇవి కొన్ని ఉన్నాయి చూడండి, మనం చేసే తప్పులు. సినిమాలు చూస్తాము, ఎక్కువ టైం వేస్ట్ అవుతాం. ఈ తాగటం మనకు సంబంధించింది కాదనుకోండి, ఎక్కువ టీవీ చూస్తాము. కొంతమంది బాగా తింటారు కదా, సెలవులు వచ్చినాయి అంటే మమ్మీ డాడీ తల పట్టుకుంటారు. ఎక్కడి అన్నాడు. నాకు ఫోన్ చేశారు ఒక పేరెంట్ అయితే, ఇంటర్మీడియట్లో కాలేజీలో లెక్చరర్ ఉన్నప్పుడు ఫోన్ చేశారు, మా పిల్లల్ని మీ కాలేజీ పిలుచుకోండి అమ్మ, పొద్దుస్తమానం వాడు తింటానే ఉంటాడు ఇంట్లో ఉండాలి. అర్థమైనా? నేను నిజం చెప్తున్నా, అబద్ధం చెప్పట్లే. అట్లే ఊక తింటూ ఉంటారు కొంతమంది, ఖాళీ దొరికితే చాలు కదా. మ్యూజిక్ ప్లే చేస్తుంటారు, డ్యాన్సులు వేస్తూ ఉంటారు. నాన్న, మన శరీర అవయవాలు లోక విషయాలకు ఆనందించకూడదు, డ్యాన్సులు అసలు నేర్చుకోకూడదు మనం, ఓకేనా. ఇవన్నీ కూడా జయించాల్సిన విషయాలు, అందుకే నేను లిస్ట్ అవుట్ చేసి చూపిస్తున్నా. తర్వాత 1 కొరింథీ 6:19-9 ఏముంది? మన దేహం ఎవరి వల్ల ఇవ్వబడింది? దేవుడు అనుగ్రహించింది. దీంట్లో ఎవరు నివసిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. కాబట్టి మన దేహంతో ఏం చేయాలంటే దేవుణ్ణి, కింద లైన్ ఏముంది? కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడు. దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి మనం, అర్థమైందా? మంచి డ్రెస్ వేసుకొని పూలు పెట్టుకొని అట్లాంటివి చూపించడం కాదు. లేకపోతే కటింగ్లు ఈ మధ్య మగపిల్లలు విచిత్రంగా చేసుకుంటున్నారు కదా, మన దగ్గర లేరులే, బై ద గాడ్ గ్రేస్. ఓకే, మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. పెదవులు, కళ్ళు, చేతులు, కాళ్ళు అన్నీ కూడా దేవునివే. మీరు ఒక పాట పాడతారు కదా, ఏం పాట? నా కళ్ళు చెవులు మొక్కు నోరు యేసు కోసమే, నా చేతులు కాళ్ళు దేహం అంతా యేసు కోసమే, పరిశుద్ధత నాకీయుమా. ఏం చేస్తున్నారు అక్కడ? దేహంతో దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. కాళ్ళు చేతులు ఎవరి అంట? దేవునివి. కాబట్టి అవి వాడేటప్పుడు జాగ్రత్త, దానికి బానిసలు అయిపోవద్దు. బానిసలు అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం. కాబట్టి దేనికి బానిసత్వం మీ అంతరంగం హృదయంలో తెలుసు, వాటిని ఒప్పుకోండి, ఈరోజే విడిచిపెట్టండి. దేవుని కొరకు మనము జీవించాలని ఒక తీర్మానం ఈరోజు చేసుకోండి, ఓకేనా. ప్రార్థన చేసుకుందామా? జెఫీ, నువ్వేమైనా విన్నావా? స్టోరీ రిపీట్ చెప్పినా? ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ఎవరైతే ఈరోజు కంటిన్యూగా ఒక దానికి స్లేవ్ అయిపోయారో, దాని విషయంలో నాకు విడుదల ఈ ప్రభు అని ప్రార్థన చేసుకోండి మనసులో. ఆంటీ వచ్చి ప్రేయర్ చేస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవాలి. మీరు దేనికి బానిస అయిపోయారో మీకు బాగా తెలుసు. యు నో యువర్ హార్ట్ అండ్ యువర్ డీడ్స్. ప్రార్థన చేసుకున్నాం నాన్న, మీరు కూడా ప్రార్థన చేసుకోనండి. ఎవరైతే ఇంకా పాపంలో ఉన్నారో, పాపం దాసత్వంలో ఉన్నారో, నేను పాపం చేస్తూ ఉన్నారో, ప్రభా నా పాపం క్షమించు, నన్ను కూడా విడిపించు, నేను కూడా నీతో కూడా పరలోక రాజ్యంలో ఉండేటట్టు సహాయం చేయమని మీ మనసులో ప్రార్థన చేస్తాను, ఓకేనా. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఏదైనా తలచుకోవద్దు, ఇప్పుడు ఇది అయిపోతుంది, ఎక్కడికో వెళ్తేనే అది చేస్తే ఇది చేస్తా అనేది కాదు. ఇక్కడ ఏం చూసిన ఆలోచనే కలిగి ఉన్నాను. కళ్ళు మూసుకోండి అందరూ. తండ్రి కృపల ప్రభావం దేవాన్ని బంగారు
ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవడానికి దేవా నువ్వు ఇచ్చిన నీ సహాయం కొరకే, చేసిన నీ మేలు కొరకే, నువ్వు ఇచ్చిన కృప కొరకే, నువ్వు ఇచ్చిన భద్రత క్షేమం కొరకే నేను హృదయం ఆరాధిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రములు ఏదైనా రాగలిగినని బిడ్డలందరి బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రములు. బిడ్డను కూడా కాపాడే దేవా నీకు వందనములు. మరి మెయిన్ లెసన్లో క్లోజింగ్ లెసన్లో నువ్వు ఎంతో సహాయం చేశావు. నీ బిడ్డలను మీరు అభిషేకించి వాడుకున్నారు తండ్రి. మీకు స్తోత్రములు. ఏదైతే ప్రభా నువ్వు బిడ్డలు వినాలి, వాళ్ళు అంగీకరించాలని నువ్వు ఆశిస్తున్నావు ప్రభా, ఆ కార్యం మా బిడ్డల్లో ప్రభా నువ్వు జరిగించమని, నేను అంగీకరించి నేను స్వీకరించి పాపం దాసత్వం కింద నుండి విడుదల పొందడానికి ప్రభా నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం. బిడ్డలు వాక్యంలో ఉన్న సారాంశాన్ని గ్రహించగలిగినట్లుగా పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఒప్పింపచేయమని ప్రార్థిస్తున్నాం. దైవం మా తండ్రి అయితే ఈ పరిచర్య, ఈ క్లోజింగ్ లెసన్ నేను మెయిన్ లెసన్ నేను మా బిడ్డల జీవితాలతో మార్పు తీసుకురావడానికి, గొప్ప కార్యం జరగడానికి ప్రభా నీ కృప దయచేయమని, దేవ ముందున్న సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయమని, బిడ్డలు ఇంటికి వెళుతూ ఉంటుండగా ప్రభా మీరు క్షేమంగా ఇంటికి చేర్చి తిరిగి రేపటి దినాన్ని క్షేమంగా సమయానికి రావడానికి కృప తెచ్చమని, వారి కొరకే మందిరంలో ఏర్పాటు చేసిన ప్రతి ఈవెన్ బట్టి రిఫ్రెష్మెంట్ బట్టి ప్రభా నీ కొందరం చెల్లిస్తూ దేవా బిడ్డలు తిని ఆరోగ్యం కలిగి నేను మయపచ్చలుగా ఉన్నట్లుగా సహాయం తెచ్చమని, బిడ్డలను పెద్దలను ప్రభా దీని కొరకే ప్రయాసపడిన బిడ్డలందరినీ బహుగా దీవించి ఆశీర్వదించమని అందరం స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తన బిడ్డలైన వారందరికీ సదాకాలము తోడైనగా. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.